హాయ్ అండి. ఈరోజు వీడియోలో రథసప్తమి గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి అని జరుపుకుంటాము. ఈ రోజున స్నానము, ఆర్జ్యము, నమస్కారము, నైవేద్యము ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి ఎలా చేయాలో సంపూర్ణంగా వివరిస్తాను. రథసప్తమి ముందు రోజు అయిన షష్ఠి రోజున ఈ పూజ ప్రారంభం అవుతుంది. షష్ఠి రోజు ఆహారాన్ని నూనె లేకుండా భుజించాలి. రాత్రి భూషైన్యం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. షష్ఠి రోజు ఇవి పాటించిన తరువాత సప్తమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఈ పూజకు కొత్త పాత్రలోనే వాడాలి. పాలు పొంగిన తర్వాత కడిగిన బియ్యాన్ని అందులో వేయాలి. ఈ పాలల్లో వాటర్ యూజ్ చేయకుండా మనము నైవేద్యం తయారు చేయాలి. ఈ నైవేద్యంలో గరిటిని వాడకుండా చెరుకు గడతోనే నైవేద్యం కలుపుకోవాలి. అడుగంటకుండా ఆ చెరుకు గడతోనే బాగా కలుపుకోవాలండి. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లంని అందులో వేసుకోవాలి. ఇంకా వేరేదేమీ వేసుకోకూడదు. బెల్లం మాత్రమే నైవేద్యంలో కలుపుకోవాలి. ఇలా నైవేద్యం తయారైన తర్వాత మనం జిల్లేడాకులతో 7 జిల్లేడాకులు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమలు పెట్టుకొని ఈ పూజను సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే మంచిది. అలాగా లేకపోతే తులసి దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలా 7 జిల్లేడాకులలో పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకుంటూ ఈ పూజను ప్రారంభించాలి. అలాగే నాకైతే మేడ మీద ప్లేస్ ఉంది కాబట్టి సూర్యకిరణాలు అక్కడ బాగా పడతాయి కాబట్టి నేను పూజ అక్కడైతే మొదలు పెట్టాను. గోధుమలు నాకు ఎక్కడ దొరకలేదండి. అందువల్ల గోధుమ పిండితో తయారు చేసుకొని అందులో ప్రమిదం తీసుకొని అలా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో మామూలుగా గోధుమలతో దీపం పెడితే ఇంకా చాలా మంచిది. నాకు గోధుమలు దొరకడం వల్ల నేను గోధుమ పిండితో పెట్టాల్సి వచ్చింది. ఈ దీపంలో ఈ ప్రమిదిలో దుదితో చేసుకున్న 7 ఒత్తులను సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనము చిక్కుడుకాయలతో రథాన్ని సిద్ధం చేసుకొని అందులో తమలపాకులో పసుపుతో సూర్యుడిని సిద్ధం చేసుకొని మనం పూజను ప్రారంభించాలి. అలాగే ఇప్పుడు ఆయన్ని సూర్యకిరణాలు పడే చోటే ఆయన్ని పెట్టుకుంటే మనకు మంచిది. అలాగే మనం ముందుగా ఒత్తులను పెట్టుకున్నాం కదా, దాన్ని అక్కడ పెట్టుకొని ముందుగా మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని పెట్టుకొని తయారు చేసుకున్న నైవేద్యాన్ని 7 చిక్కుడాకులతో మన నైవేద్యం పెట్టుకొని అరటి పండ్లు అవన్నీ పూలు, ఎరుపు కలర్ పూలు, పసుపు కలర్ పూలు పెట్టుకొని మనం ఆయన్ని పూజించుకోవాలి. అలాగే చెరుకు, రేగిపళ్ళు అవన్నీ కూడా ఆయనకు పెడితే నైవేద్యంగా మనకు మంచిది. ఇలా మనము నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనము దీపాలన్నీ వెలిగించుకోవాలి. సూర్యకిరణాలు పడే చోట మనము పూజను స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించుకొని తర్వాత సూర్యుడిని మనము మొక్కుకొని ఆయన్ని ఏదైనా కోరికలను వేడుకొని మనము పూజించుకోవాలి. అలాగే ధూప నైవేద్యాలు ఆయనకి వెలిగించుకొని